అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈ నెలలో జూలై నెలలో వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి. ఏ రోజు నుండి ఏ రోజు వరకు అనేది తెలుసుకుందాము. ఈ నెలలో జూలై 15వ తేదీ అంటే బుధవారం రోజు నుండి మొదలై జూలై 23న గురువారం రోజు రాత్రితో ముగుస్తున్నాయి. ఈ నెలలో 19న పంచమి తిథి ఉంటుంది. ఆ రోజు అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు, చాలా ఇష్టమైన రోజు. ఉద్వాసన ఏ రోజు చెప్పుకోవాలి అనేది, ఏ టైంకు అమ్మవారిని పెట్టుకోవాలో కూడా చెప్తాను. జూలై 15వ తారీఖు తెల్లవారుజామున 4:30 లోపే కలశ స్థాపన చేసుకోవాలి. కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు పెట్టుకోండి, లేదంటే నిత్య పూజలాగా కూడా చేసుకోవచ్చు. నిజానికి చాలామంది ప్రతిరోజు ప్రదోషకాలం అంటే సాయంత్రం కలశ స్థాపన చేస్తూ ఉంటారు. కానీ పాడ్యమ తిథి మధ్యాహ్నం వరకే ఉంది కాబట్టి వారాహి అమ్మకి చీకటితో పూజ ప్రధానం కాబట్టి అందుకే 15వ తారీఖు ఉదయమే 4:30 లోపే కలశ స్థాపన చేసుకోవాలి. కలశ స్థాపన చేయలేని వాళ్ళు చక్కగా ఎర్రని వస్త్రం వేసి దానిపైన కొంచెం పసుపు కుంకుమ పెట్టి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోండి. వారాహి అమ్మ చిత్రపటం లేని పక్షంలో మీ ఇష్టదేవత ఫోటోను కూడా పెట్టుకోవచ్చు. ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, నిత్య దీపారాధన చేసినా ముందుగా గణపతిని ఆరాధించాలి. నవరాత్రుల్లో కూడా మొదట గణపతి పూజ చేసుకొని స్వామికి మీ సంకల్పం అంటే మీ కోరిక చెప్పుకొని ఈ 9 రోజులు కూడా ఏ ఆటంకం లేకుండా నా దీక్షని పరిపూర్ణం చెయ్యి స్వామి అని నమస్కరించుకోవాలి. ఆ తర్వాత వారాహి అమ్మ చిత్రపటానికి అమ్మ పాదాల దగ్గర ఒక 2 అక్షింతలు వేసి శిరస్సు వంచి నమస్కరించుకోండి. మీ కోరిక చెప్పుకోండి. చక్కగా నవరాత్రులు మొదలైపోతాయి. ఇక ఉపచారాలు మీకు తోచిన పూజ మీరు చేసుకోండి. ఏమీ తెలియని వాళ్ళు చక్కగా అమ్మవి స్తోత్రాలు చదువుకోండి. వారాహిదేవి నవరాత్రుల్లో కాలభైరవుణ్ణి కూడా పూజించుకోవాలి. స్వామివారి స్తోత్రాలు కూడా చదువుకోండి. వారాహి 12 నామాలు ఇవి ప్రధానమైనవి. ఈ నామాలు చదువుతూ మీరు చక్కగా కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు, పుష్పార్చన చేసుకోవచ్చు. వారాహి అష్టోత్తరాలు, వారాహి సహస్రనామాలు, కాలభైరవాష్టకం ఇంకా మీ శక్తి కొలది ఏదైనా చదువుకోవచ్చు. మంత్రోపదేశం ఉన్నవారు మాత్రం మీ గురువు గారు చెప్పిన మంత్రాన్ని మీరు ధ్యానం చేసుకోవాలి. అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టాలి అంటే ప్రధానమైనది బెల్లం పానకం, తీపి ఉండలు. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టము. అమ్మవారు ప్రతిరోజు కంపల్సరిగా బెల్లం పానకం పెట్టండి. దానిమ్మ పళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అందుబాటులో లేకపోయినా మీ వరకు ఆ సమయానికి మీకు ఏది కుదురుతుందో అది అమ్మకు నివేదన చేయండి. కుదిరితే కాలభైరవ స్వామికి కాచి చల్లార్చిన గేదె పాలు పెడతాము. యాలకులు, దాల్చిన చెక్కన వేసి కలిపి పూజ అయ్యాక తప్పకుండా కళ్ళకి అద్దుకొని నైవేద్యాన్ని స్వీకరించండి పెట్టేవాళ్ళు. కుంకుమ పూజ చేస్తే మీరు పూజించిన కుంకుమని నుదుటను పెట్టుకోండి. అమ్మకి పసుపు కొమ్ములు మాల కూడా సమర్పించుకోవచ్చు. ఎలాంటి పుష్పాలు అమ్మవారికి పెట్టుకోవాలంటే ఎరుపు ప్రధానం. ఈ సృష్టిలో పూసిన ప్రతి పువ్వు ఆమె కోసమే కాబట్టి మీకు వీలుగా ఏ పుష్పాలు ఉంటే వాటిని అమ్మకి సమర్పించుకోవచ్చు. అమ్మకి ధూపం అంటే చాలా ఇష్టం. కుదిరిన వాళ్ళు తప్పకుండా సాయంత్రం 6:30 నుంచి తెల్లవారుజామున 5 లోపు పూజ చేసుకోండి. ఇవి గుప్త నవరాత్రులు కాబట్టి గోప్యంగానే చేసుకోవాలి. కుదిరినంత వరకు ఎవరికి చెప్పకుండా చేసుకోండి. వీలైనంత వరకు పూజ చేసుకోవడం చాలా ముఖ్యము. ఇక పాటించవలసిన నియమాలు, కలశం పెట్టిన వారు తప్పకుండా ప్రతి నియమం పాటించాలి. 9 రోజులు కూడా శాకాహారమే తీసుకోవాలి. మితంగా తినాలి, మితంగా మాట్లాడాలి. అమ్మ నామాన్ని ఎక్కువ స్మరించాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఆరోగ్యం బాగుంటే నేల మీదే చాప వేసుకొని పడుకుంటే చాలా మంచిది. కుదిరితే ఎరుపు చీర కట్టుకొని అమ్మవారి పూజ చేసుకోవచ్చు. ఈ 9 రోజులు బ్రహ్మచర్యం పాటించాలి. ప్రతిరోజు తలస్నానం చేయాలి అంటే అవసరం లేదండి. హెల్త్ బాగున్న వాళ్ళు మాత్రం చేసుకోవచ్చు. చేస్తే చాలా మంచిది. ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు, ఉంటే మంచిది. మితంగా తినండి. తేలికైన ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది.
కుదిరిన వాళ్ళు నవరాత్రి 9 రోజులు పాదాలకి చెప్పులు కూడా ధరించకండి. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి తప్పదు కాబట్టి వేసుకోండి. ఏది ఏమైనా సరే మీ చేతుల్లో లేని దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. మీరు ఎంత చేయగలరు అంత చక్కగా చేసుకోండి, కానీ ఎంతో కొంత చేయడానికి ప్రయత్నించండి. ఈ వారాహిదేవి నవరాత్రులు మధ్యలో ప్రారంభం చేయడం కుదరదు కాబట్టి కలశ స్థాపన చేసేవారు మొదటి రోజే చేసుకోవాలి. 9వ రోజు పూర్తయ్యాక ఉద్వాపన చెప్పుకోవాలి. ఈ మధ్యలో మొదలు పెట్టాలంటే నిత్య పూజలా చేసుకోవాలి. మన స్తోమతకు తగ్గట్టుగా ఏ విధంగా చేసుకున్నా అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి మనకెంత వీలైతే అంతవరకు చేసుకోవడం ప్రధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే శ్రీ వారాహి దేవి నమః అని కామెంట్ చేయండి.